రైట్ గుంటూరు వెళ్దాం. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు. నిజంగా పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళకి చేసే సేవ చేయనీయకుండా అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఒకంత మనస్తాపం చెంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 500 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే మరోవైపు సచివాలయం వద్దకు వెళ్ళి వృద్ధులు నానా అగచాట్లు పడి పెన్షన్లు అయితే అందుకుంటున్నారు. ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇక ఈ రాజీనామాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్ చెప్పండి. సో మూకుమ్మడి రాజీనామాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చంద్రబాబు నాయుడు అండ్ కో చేసిన దుర్మార్గపు రాజకీయాల వల్ల పూర్తి స్థాయిలో వృద్ధులు, వికలాంగులతో పాటు పెన్షన్ తీసుకునే వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నడవలేని వాళ్ళు సైతం సచివాలయం దగ్గరకు వచ్చి పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది అయితే ఆటోల్లో రావాల్సిన పరిస్థితి, మరికొంతమంది పూర్తిగా పనులన్నీ పక్కన పెట్టేసి వచ్చి పింఛన్ తీసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, రాజకీయాలుంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ తమనెందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఉదయాన్నే 6 గంటల లోపే మాకు వాలంటీర్లు వచ్చి పింఛన్ పంపిణీ చేసేవాళ్ళు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి మొన్నటి వరకు అలానే పింఛన్ పంపిణీ చేసేవారు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ కో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడంతో పూర్తిగా వాలంటీర్ల సేవలు అడ్డుకోవడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య అని కూడా మండిపడుతున్నారు. మరోవైపు వాలంటీర్లు కూడా పూర్తిగా మనస్తాపంతో ఉన్నారు. మేము కోవిడ్ సమయంలో కూడా మా ప్రాణాలను పణంగా పెట్టి పూర్తిగా దేశమంతా గడపకే పరిమితమై ఇంట్లోనే ఉన్న సమయంలో పూర్తిగా మేము మా ప్రాణాలను పలంగా పెట్టి పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించాం, ప్రభుత్వ పథకాలు అందించాం. అలాంటి సమయంలో ఏదైతే కంప్లైంట్ చేశారో, ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు అప్పుడు హైదరాబాద్లో కూర్చున్నారు. చేయించిన చంద్రబాబు కూడా ఈ రాష్ట్రం విడిచి పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా అంటూ మండిపడుతూ ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో అసంతృప్తిగా దాన్ని జీర్ణించుకోలేకపోతూ పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 500 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. హరి